నమస్కారం. ఎలక్ట్రికల్ సర్క్యూట్ల ప్రాథమిక సూత్రాలను డీకోడ్ చేసే మన ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ ప్రపంచానికి పునాది లాంటి 3 కీవర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అవే ఎనర్జీ, ఛార్జ్ మరియు పొటెన్షియల్ డిఫరెన్స్. వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా ఈ పదాల వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ని మనం చాలా ఈజీగా, ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు దిస్. ఈరోజు మన అజెండా ఏంటంటే ఎలక్ట్రిసిటీ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్, ఛార్జ్ మరియు కూలమ్స్ అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి వివరణ, అలాగే ద కోర్ ఫార్మ్యులా W=QV. ఫైనలీ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. ముందుగా మొదటి సెక్షన్, ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అసలు కాంప్లెక్స్ సర్క్యూట్స్ని సాల్వ్ చేసే ముందు ఈ ఫౌండేషన్ని సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నౌ ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్లైడ్లో కనిపిస్తున్న టేబుల్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ అందరికీ ఒక పవర్ఫుల్ చీట్ షీట్ లాంటిది. ఇక్కడ మనం 3 కాన్సెప్ట్స్ చూస్తున్నాం. మొదటిది ఎనర్జీ, దీన్ని W అనే సింబల్తో సూచిస్తాం, దీని యూనిట్ జూల్స్. రెండవది ఛార్జ్, సింబల్ Q, కొలిచే యూనిట్ కూలమ్స్. ఇక మూడవది పొటెన్షియల్ డిఫరెన్స్, దీన్ని Vతో సూచిస్తాం, యూనిట్ వచ్చేసి వోల్ట్స్. ఈ 3 పారామీటర్స్ని మనం ఎప్పుడూ మైండ్లో ఉంచుకోవాలి. ఇక సెక్షన్ 2, డిఫైనింగ్ ఛార్జ్ అండ్ కూలమ్స్. ఒకేసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కో కాన్సెప్ట్ని విడదీసి చూద్దాం. అసలు ఛార్జ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది పదార్థం యొక్క ఒక ప్రాథమిక విద్యుత్ లక్షణం. ఈ ఛార్జ్నే మనం కూలోమ్స్లో కొలుస్తాం. ఎలక్ట్రాన్ లాంటి అతి చిన్న కణాలను ఊహించుకోండి. ప్రతి ఎలక్ట్రాన్కి ఒక నిర్దిష్టమైన, చాలా సూక్ష్మమైన విద్యుత్ ఆవేశం ఉంటుంది. నిజానికి విద్యుత్ ప్రవాహానికి అంటే కరెంట్కి మూల కారణం ఈ చిన్న కణాలే. మూడవ సెక్షన్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్డ్. కణాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కణాలను ముందుకు నడిపించే ఆ ఫోర్స్ ఏంటో చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే అర్థం చేసుకోవడానికి దీన్ని ఒక ఎలక్ట్రికల్ ప్రెషర్ లేదా పీడనంలాగా ఊహించుకోండి. ఈ ప్రెషర్ వల్లే ఛార్జ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతుంది. దీన్ని మనం వోల్ట్స్లో కొలుస్తాం. బేసిక్గా ఒక ఛార్జ్ని కదిలించడానికి ఎంత ఎనర్జీ లేదా వర్క్ అవసరమవుతుంది అనేదాంతో ఇది నేరుగా ముడిపడి ఉంటుంది. అందుకే ఈ సంబంధాన్ని మనం V=W/Q అనే ఫార్ములా ద్వారా కూడా డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు 4వ సెక్షన్కి వెళ్దాం, ద కోర్ ఫార్ములా W=QV. ఇప్పటివరకు మనం చూసిన బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ కలిసి ఒకే సింగిల్ ఫార్ములాగా ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ అసలైన క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఈ ఫార్ములా ఎంత సింపుల్గా ఉందో గమనించండి. W=QV అంటే జౌల్స్లో ఉండే ఎనర్జీ అనేది కూలమ్స్లో ఉండే ఛార్జ్ని వోల్ట్స్లో ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్తో మల్టిప్లై చేస్తే వస్తుందన్నమాట. ఇది చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది కదూ. నిజానికి ఎలక్ట్రానిక్స్లో ఇదొక మాస్టర్ కీ లాంటిది. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ అసలు టెక్స్ట్ బుక్స్లో ఎలక్ట్రాన్ వోల్ట్ అనే కాన్సెప్ట్ని ఈ W=QV ఫార్ములా ద్వారా ఎలా డిఫైన్ చేస్తారో ఇది స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ చాలా చిన్నది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అది 1.6 × 10⁻⁻19 కూలమ్స్. ఈ ఎలక్ట్రాన్ని కేవలం 1 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ గుండా కదిలించడానికి ఎంత ఎనర్జీ అవసరమవుతుంది? సింపుల్, ఆ రెండింటినీ గుణించడమే. వాల్యూ ఏమొస్తుంది? 1.6 × 10⁻⁻19 జూల్స్. ఆ వచ్చిన రిజల్ట్నే మనం 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఆర్ ఈవీ అంటాం. కంటికి కనిపించని ఒక చిన్న కణం యొక్క శక్తిని జూల్స్లో మనం ఎంత ఖచ్చితంగా లెక్కించవచ్చో ఆలోచించండి. ఇట్స్ అమేజింగ్. ఇక 5వ సెక్షన్, స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ సొల్యూషన్. ఇప్పటివరకు థియరీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక రియల్ టెక్స్ట్ బుక్ సినారియోని తీసుకొని మన ఫార్ములాని ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దాం. ఈ ప్రాబ్లంని చూద్దాం. హౌ మచ్ ఎనర్జీ ఇన్ జూల్స్ ఇస్ రిక్వైర్డ్ టు మూవ్ అ ఛార్జ్ ఆఫ్ 6 కూలమ్స్ త్రూ అ డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఆఫ్ 3 వోల్ట్స్. అంటే 6 కూలమ్స్ ఉన్న ఒక ఛార్జ్ను 3 వోల్ట్స్ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ గుండా కదిలించడానికి జూల్స్లో ఎంత ఎనర్జీ అవసరం? ఇదొక చక్కటి లాజికల్ పజిల్ లాంటిది కదా. దాన్నిప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సరే, మనం ముందుకు వెళ్ళి ఇది స్టెప్ బై స్టెప్ ఎలా రూపుదిద్దుకుంటుందో చూద్దాం. ఈ ప్రశ్న నుండి మనకు కావాల్సిన డేటాను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చంటే స్టెప్ 1లో మనం ఛార్జ్ని అంటే Q వాల్యూని ఐడెంటిఫై చేస్తాం. అది 6 కూలమ్స్. ఇక స్టెప్ 2లో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V వాల్యూని 3 వోల్ట్స్గా నోట్ చేసుకుంటాం.
ఇక స్టెప్ 3 ఫైనల్ స్టెప్ ఏంటంటే జూల్స్లో ఎనర్జీని కనుక్కోవడానికి మనం ఇందాక నేర్చుకున్న కోర్ ఫార్ములా W=QVని ఇక్కడ అప్లై చేయడమే. దాట్స్ ఇట్. మనకి కావలసిన పర్ఫెక్ట్ ఆన్సర్ 18 జూల్స్. 6 కూలమ్స్ని 3 వోల్ట్స్తో మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ చాలా సులభంగా వచ్చేస్తుంది. జస్ట్ ఆలోచించండి, కేవలం 3 అక్షరాల ఈ W=QV ఫార్ములాని ఉపయోగించి ఎంత ఫాస్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా మనం ఈ గణిత సమస్యను సాల్వ్ చేశామో కదా. ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక్కసారి ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి ఆలోచించండి. కేవలం 6 కూలమ్స్ని కదిలించడానికి 18 జూల్స్ ఎనర్జీ అవసరమైతే మన రోజువారీ జీవితంలో వాడే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్లోని మోడర్న్ మైక్రోచిప్స్లో ప్రతి సెకండుకు ప్రవహించే బిలియన్ల కొద్ది ఛార్జీలను నడిపించడానికి ఎంత భారీ స్థాయిలో ఎలక్ట్రికల్ ఎనర్జీ అవసరమవుతుందో ఊహించుకోండి. అవును, ఈ విద్యుచ్ఛక్తి వెనుక ఉన్న డైనామిక్స్ నిజంగానే మైండ్ బ్లోయింగ్. ఈ టాపిక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనే క్యూరియాసిటీతోనే ఉండండి. మళ్ళీ కలుద్దాం.